ప్రభు జన్మస్థలము పతవిగాక పరలోక సౌదమే. చదువు చిన్నదయ్యా, నేను 1వ తరగతి చదివానండి. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటారండి, ఎక్కడికి వెళ్ళినా సెకండ్లు ఇస్తారండి. క్రైస్తవ సంప్రదాయ పాటతో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయారు దానమ్మ. ఖమ్మం జిల్లా మధిర దగ్గర మామునూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల దానమ్మ చుట్టుపక్కల చర్చిలు, క్రైస్తవ సమావేశాల్లో భక్తిపాటలు పాడుతుంటారు. కొంతకాలం క్రితం పాల్వంచ దగ్గర ఒక పుట్టినరోజు వేడుకలో ఆమె పాడిన పాటను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ కావడంతో పాటు క్రైస్తవులే కాక హిందువుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక క్రిస్మస్ వేడుకలకు దానమ్మను ఆహ్వానించింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆమెకు కేక్ తినిపించారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన మిమ్మల్ని కూర్చోబెడతామమ్మా, మరి మీరు రావాలమ్మా అన్నారు. డగుటుతోటే, అంటే మీకు నిజం చెబుతున్నానండి, భయం వేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు పక్కనంటే అది సామాన్యంగా ఉండదు కదా. పెద్ద పెద్ద వాళ్ళల్లో నన్ను కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత దానమ్మ గారు పాట పాడతారు అన్నారు. పాట పాడానండి, అందాల తారన్న పాట పాడి. అసలు సప్పట్లో ఆ గాలంతా మారు మోగిపోయిందయ్యా. దేవునికే ఇదంతా, దేవునికే మహిమ కలగాలయ్యా. వారి దగ్గరకు వచ్చి ఒక తల్లిలాగట్ట దగ్గరకు తీసుకొని ఎక్కడి నుంచి వచ్చారమ్మా అన్నారు. అంటే మాది ఖమ్మం జిల్లా అయ్యా, ఎర్రిపాలెం మండలం, మామునూరు అండి. అక్కడి నుండి వచ్చినామయ్యా అన్న. అంటే మీది తెలంగాణ కదమ్మా అన్నారు. అవునయ్యా అన్న. ఇక సెకండ్ ఇచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు సెకండ్ ఇచ్చారు, కేక్ తినిపించారు. చాలా ఆనందంగా ఉందయ్యా అక్కడ. చిన్నతనం నుంచే క్రైస్తవ భక్తిపాటలు పాడే అలవాటున్న దానమ్మ 35 ఏళ్లుగా పెద్ద వేదికలపై పాడుతున్నట్టు చెప్పారు. అందాల తార పాట వైరల్ అయిన తరువాత చాలామంది తనను గుర్తుపట్టి ఫోటోలు తీసుకుంటూ కరచాలనం చేస్తున్నారు అని చెప్పారు. ఎంతో విస్కరపడితి విస్మయముందితి చేరీతి స్వామి కడకు. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటారండి, ఎక్కడికి వెళ్ళినా సెకండ్లు ఇస్తారండి. యూత్ బాగా వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఫోటోలు దిగుతున్నారండి. నన్ను ఆ పాట నచ్చుకొని వాళ్ళు పాట పాడుతుంటే మాకు కన్నీళ్ళు వచ్చినాయి అమ్మ అనేవాళ్ళు. హిందువులు పలకరిస్తారండి, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి పాటలని చాలా మంచిగా పాడావమ్మని సెకండ్ ఇస్తారండి. వాళ్ళల్లా నమ్ముకున్న వాళ్ళేమో ఆనందిస్తారు. వీళ్ళు కూడా బాగా పాడావమ్మా, వాళ్ళకి అర్థం తెలియకపోయినా కానీ బాగా పాడావమ్మా దానమ్మ గారు, మంచిగా పాడారండి, మీ పాట బాగా వినబుద్ధి అవుతుందమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారండి.